నమస్తే. కార్తీక పౌర్ణమి బిల్వ పత్రి ఒత్తు చేద్దాం. ఇప్పుడు పత్తి తీసుకొని మీరు ఇలాగ సన్నగా దారంలాగా పోగు తీసేసుకోండి. పత్తి నలకలు లేకుండా శుభ్రం చేసుకొని ఇలా పోగు తీసుకున్న దారాన్ని మీరు 3 వేలు చుట్టూ 60 పోగులు వచ్చేలాగా చుట్టుకోండి. చుట్టుకొని ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే కట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ సెంటర్ కట్ చేసుకోండి. ఇవి 60 పోగులు అన్నమాట. ఇప్పుడు వీటిని 6 ముక్కలుగా తీసుకొని మొదలు ఇలాగ ఒత్తులా తిప్పి ఉంచుకోండి. అప్పుడు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలాగ 6 తీసుకున్నాం కదా, ఇప్పుడు 360 అయినాయి. ఇంకా మిగిలినవి రెండు రెండు చెప్పున మనం ఇలాగ తీసి పత్తి పోగులు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ 2 బంచులకి ఈ 2 పత్తి పోగులు కలిపి మొదలు చివరు ఇలాగా ఒత్తిలాగా నలిపేయండి. అన్నీ మీరు ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఇలా 366 ఒత్తులు మనకి పూర్తి అయిపోతాయి అన్నమాట. ఇలా చుట్టేసుకోండి. చుట్టేసుకుంటే 366కి మనకి ఒత్తులు తయారైపోతాయి. మొదలు చివరు ఇలా చుట్టిన తర్వాత కొంచెం పత్తి తీసుకొని మళ్ళీ ఒత్తులు ఇప్పుడు మొదలు చివర పత్తితోటి బాగా మీరు ఒత్తి బాగా వచ్చేలాగా తయారు చేసుకోండి. బాగా ఇలా నలిపేస్తే ఒత్తి రెడీ అయిపోతుంది. ఇప్పుడు 3 ఇలాగే చేసేసుకోవాలి. 3 మనం తయారు చేసుకున్న ఈ 3 ఆకులకి అంటే ఒత్తులకి మనం ఇలాగా తయారు చేసుకొని ఇప్పుడు 3 ఒత్తులు కలిపి ఒకటి గుత్తిగా చేసి పత్తి తీసుకొని ఒక ఒత్తిగా ఇప్పుడు నలిపేసేయండి. ఇప్పుడు ఒత్తిగా చేసేసుకుంటే అంతే, మనకి బిల్వపత్రి ఒత్తి తయారైపోయింది. కార్తీక పౌర్ణమిలోని చక్కగా ఎంతో తేలిగ్గా ఎంతో ఈజీగా ఈ ఒత్తి తయారు చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.